217వ నామము వాచస్పతి రుదారధీహి అనే నామముతో భగవానుడిని ఓం వాచస్పతయే ఉదారధియే నమః అని ఆరాధిస్తారు. దీని అర్థం వాచస్పతి ప్లస్ ఉదారధీహి ఈ 2 పదములతో కూడిన ఏకనామమై ఉన్నది. ఈ 2 పదాలు వేరైన నామము ఒకటే అట. విద్యలకు పతి అయిన వాడు గనుక వాచస్పతి యగును. ధి అనగా జ్ఞానము, ఉదారధీహి అనగా పరమశ్రేష్టమగు దివ్య జ్ఞానము సకల విద్యాసారథియును జ్ఞానస్వరూపుండును అగుట చేత విష్ణువు వాచస్పతి ఉదారధీహి అని కీర్తనీయుడయ్యును. హరి ఓం తస్సత్. ఇంతటితో ఈ నామం యొక్క అర్థాలు అయిపోయినాయండి. ఈ శ్లోకం యొక్క అర్థాలు. నెక్స్ట్ 24వ శ్లోకం ఉంటుంది. నేను అర్థం చేసుకున్నది ఏమంటే, మనకు డిక్షనరీ ఉంటుంది కదండి. ఒక పదానికి ఎన్నో నానార్థాలు ఉంటాయి కదా. అలాగే విష్ణు అనే పదానికి అనే భగవానుడికి ఎన్నో అర్థాలు ఉన్నాయన్నమాట. ఆ అర్థాలు ఈ నామాలు అని నేను అర్థం చేసుకున్నాను. ఒకే పదానికి ఎన్నో నామాలు ఉంటాయి, ఎన్నో అర్థాలు ఉంటాయి. ఆ అర్థం అంతా ఒకటే రకంగా ఉంటుంది కదా. అలాగే ఈ విష్ణు అనే నామానికి ఉన్న నామాలే ఈ నానా అర్థాలు అని అర్థం. ఇది నేను అర్థం చేసుకున్నది మాత్రమే.